ప్రస్తుతం కూటమి పార్టీలను లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎట్లుంది అని అంటే, వాళ్ళు ప్రతి నిమిషం ఎక్కడ జనసేన పార్టీ విడిపోతుందో, ఎక్కడ బీజేపీ పార్టీ విడిపోతుందో, ఎక్కడ వాళ్ళిద్దరూ లేకుండా మన నుంచి దూరం అవుతారో, వాళ్ళు దూరం కాకుండా ఉండాలంటే నిత్యం వాళ్ళను అసలు నిమిషం గ్యాప్ లేకుండా పొగడ్తలతో ముంచెత్తుతూనే ఉండాలి. ఎక్కడ సభ పెట్టు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇంకా లోకేష్ గారైనా ఇంక మిగిలిన మంత్రులైనా పవన్ కళ్యాణ్ గారిని పొగడాలి, ఆయన మొహం చూడాలి. అంటే మంచిగా హ్యాపీగా ఉన్నారా, లేకపోతే ఇంకేమన్నా నవ్వుతున్నారా, సంతోషంగా ఉన్నారా, ఆయన ఎట్లా తీసుకుంటున్నారు, అవి ఆయన గురించి పొగడాలి, ఆయన చూస్తూ ఉండాలి, పొగడాలి, ఆయన చూడాలి. అసలు ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇటు పవన్ కళ్యాణ్ గారిని పొగడం, అటు బీజేపీని, మోడీ గారిని, వాళ్ళ ప్రభుత్వాన్ని పొగడం, మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఈ మూడితోటే కాలం గడిచిపోతూ ఉంది. వీళ్ళ పొగడ్తలు ఆయనను పొగుడుతూ ఉండడం ఏ స్థాయికి పోయిందంటే, కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నెట్టింట బాబోయ్ ఇక మీరు ఆపేయండి, భరించలేకుండా ఉన్నాం, మీరే ఆయనను కావాల్సినంత పైకి లేపేసి మనల్ని మనమే తొక్కుకుంటూ ఉన్నాం అని చెప్పి కొన్ని అకౌంట్లలో కనిపించాయి. ఏమని, వీళ్ళు ఉప ముఖ్యమంత్రి గారిని పొగుడుతూ ఉంటే ఎట్లా అనిపిస్తుందంటే, ఏదైనా కూరలో కరివేపాకు ఉప్పు చాలా ఎక్కువ అయిపోతే ఎట్లా అవుతుందో అట్లా అవుతుంది ప్రస్తుత వంట పరిస్థితి. అంటే వీళ్ళ కూటమిని ఒక వంటతో పోలుస్తూ పవన్ కళ్యాణ్ గారిని బహుశా వాళ్ళ దృష్టిలో కరివేపాకు ఉప్పుతో పోల్చారేమో నాకు తెలియదు, కానీ అలా డైరెక్ట్గా అయితే ఏమీ లేదు అందులో కొన్ని ట్వీట్లలో. వంటలో కరివేపాకు ఉప్పు ఎక్కువైతే వంట బాగోదు కదా. సో మీరు పవన్ కళ్యాణ్ గారి మీద పొగడ్తలను తగ్గిస్తే బెటర్. ఈ స్థాయిలో అందరూ పోటీపడి పొగుడుతున్నారు ఏంటి అని. సరే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అయినా టీడీపీ లేకుండా ఆయన ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదు. ఒంటరిగా పోటీ చేసి ఎమ్మెల్యేగానే గెలుస్తామనే కాన్ఫిడెన్స్ కూడా లేదు. ఆ విషయం ఆయనే చెప్పారు కదా చాలాసార్లు, నేను ఒంటరిగా పోటీ చేసి మీరు నన్ను గెలిపించారా, నన్ను కానీ 2 చోట్ల ఓడించారు కదా, రోడ్డు మీద దేకేటట్లు చేస్తున్నారు కదా 15 ఏళ్ళ నుంచి అని ఆయనే చెప్పారు. సో ఆయన పరిస్థితి అది, ఈ టీడీపీ పరిస్థితి ఇది. ఈ టీడీపీ విపరీతంగా పొగుడుతూ ఉండడము టీడీపీ క్యాడర్కి నచ్చట్లే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ 15 ఏళ్ల పాటు మన టీడీపీ జెండానే మోయాలి అని చెబుతూ ఉండడం అటు జనసేన క్యాడర్కి నచ్చట్లే. కానీ పైన నాయకులకు మాత్రం ఈయన లేకుంటే ఆయన లేరనే భావన, ఆయన లేకుంటే వీళ్ళు లేరనే భావన భలే గమ్మత్తుగా ఉంది. కానీ వీళ్ళ క్యాడర్కి మాత్రం ఏది నచ్చడం లేదు. బహుశా ఇంకా ఎన్నికలకు 2.5 సంవత్సరాల పైగా టైం ఉంది. మరి ఆలోపు వీళ్ళ క్యాడర్లో అసంతృప్తి కనుక పోగొట్టుకుంటే వీళ్ళకే మంచిది, లేకపోతే చివరికి వాళ్ళ క్యాడరే వీళ్ళను ఓడించడం కోసం పనిచేసినా కూడా ఆశ్చర్యం లేదేమో ఇదే కొనసాగుతూ పోతే.